నగర పరిశుభ్రత ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్ కార్మికులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సిఐటియు ఆరోపించింది. ఇప్పటివరకు మున్సిపల్ కార్మికులు ఆప్కోస్ ద్వారా జీతాలు పొందుతున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మున్సిపాలిటీ కార్మికులు వ్యవస్థను ప్రైవేటు పరం చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్టులకు ఇవ్వడం దారుణమని సిపిఎం గాజువాక డివిజన్ అధ్యక్షుడు రాంబాబు అన్నారు. మున్సిపల్ కార్మికులకు సబ్బులు, ఆయిల్, చీపుర్లు కూడా ఇవ్వడం లేదని, అయినా కూడా కార్మికులు అవసరమైన వస్తువులను తామే కొనుక్కొని వీధులను, రోడ్లను శుభ్రపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఈ రకంగా శుభ్రంగా ఆరోగ్యంగా ఉందంటే మున్సిపల్ కార్మిక శ్రమ వల్లే ఈ రకంగా ఉంది. అలాంటి చంద్రబాబు నాయుడు అధికారం రాకముందు మున్సిపల్ కార్మిక పరిమితం చేస్తాము, మున్సిపల్ కార్మిక జీతాలు పెంచుతాము, మున్సిపల్ కార్మిక ఏ సమస్యలు ఉన్నాయో జగన్ ప్రభుత్వం కంటే గొప్ప చేస్తాయని హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చిన అధికారం వచ్చిన తర్వాత ఈరోజు ఆప్కోసలో ఉన్న మున్సిపల్ కార్మికుల్ని సబ్ కాంట్రాక్ట్ చేస్తారంట. అంటే వాళ్ళు టీడీపీ కార్యకర్తలకి, టీడీపీ లీడర్స్ కి వాళ్ళకి పనులు లేవు కాబట్టి ఈ మున్సిపల్ కార్మికులు అందరూ కూడా కాంట్రాక్ట్ కన్నా అంటే ఒక 8 మందికి కాంట్రాక్ట్ పెట్టి ఆ రకంగా కాంట్రాక్ట్ ఇచ్చి ఈ రోజు మున్సిపల్ కార్మికులు నెలకి జీతాలు వస్తున్నాయి. పూర్వం 15 సంవత్సరాల క్రితం జీతాలు 6 నెలలు, 8 నెలలు, 10 నెలలు జీతాలు ఇవ్వడానికి దారుణాలు ఆమె జీతాలు వచ్చి కాదు. అలాగే సక్రమంగా ఉన్న వ్యవస్థని చేసి ఈ రోజు ఆత్మహత్యను తీసి కాంట్రాక్ట్కి ఇవ్వడం చాలా దుర్మార్గం. దీన్ని రాష్ట్ర ఆందోళన చేస్తున్నాం, సరైన బుద్ధి చెప్తారు. అదే విధంగా మున్సిపల్ కార్మికులకి వాళ్ళకి ఎప్పుడు కూడా సబ్బులు, అలాగే నూనెలు, అలాగే బట్టలు, అలాగే చీపుళ్ళు అండి, చీపుళ్ళు కొనుక్కుంటున్నారండి. చీపుళ్ళు మున్సిపల్ కార్మికులు ఇవ్వాల వద్దా? ఎస్ఐలు కానీ అధికారులు కానీ వచ్చిన డబ్బులు తినేయడం, బీచింగ్ కూడా జల్లకుండా ఆడబో తినడం, మొత్తం మున్సిపల్ కార్మికులు చీపులు పంపిస్తున్నారు. చీపులు లేక వాళ్ళ ఇంట్లో చీపులు తెచ్చి ఈ రోజు తెలుస్తున్నారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి అండి. లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు పన్నుల రూపంలో, ట్యాక్స్ రూపంలో ప్రజలు కడుతున్నారు. ప్రజలు కట్టి సొమ్ముని సరిగ్గా దుర్వినియోగం కాంట్రాక్టులకి అవిధమైపోతుంది. దీని మీద మొత్తం స్పందించాలని, భవిష్యత్తులో మున్సిపల్ కార్మికులను పోరాటం చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం.